Hi Netika, wish you a very happy wedding anniversary. Congratulations on completing 10 years of your married life. Completing 10 years is not a joke because Magga Sagam ayindi, so I get to know how difficult it is to complete 10 years and to cross all these years. I would like to share a few experiences with both of you and experience and how important you both are in my life. మా అన్నయ్య గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు బికాస్ హీస్ నా లైఫ్ అనే ఒక ఇఫ్ ఇట్స్ ఎ బుక్ మా అన్నయ్య సగం ఉంటాడు చిన్నప్పటి నుంచి అన్నిట్లోనే. బీట్ నేను ఏం చదవాలి, ఎక్కడ చదువుకోవాలి, ఏ జాబ్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవ్రీ డెసిషన్, ఎప్పుడు జాబ్ స్విచ్ అవ్వాలి, ఎక్కడ చేసుకోవాలి, మొత్తం అన్ని డెసిషన్స్లో హీ హాస్ బీన్ ఆన్ మై బ్యాక్. అండ్ అన్నయ్యని కన్సల్ట్ చేసుకుంటూ నేను చేసింది ఏం లేదు. సో అండ్ ఈవెన్ నా ఇప్పుడు కానీ నాకు ఏ ఫోన్ కావాలన్నా ఏం కావాలన్నా ద ఫస్ట్ పర్సన్ ఐ గో అండ్ ఆస్క్ మా అన్నయ్య ఉంది. ఇప్పటికీ నేను నాకున్న ఎలక్ట్రానిక్స్లో అన్నీ మా అన్నయ్య పంపిన 90%. అందులో నేను పే చేసినా కూడా సగం కూడా ఉండదు వాటికి. సో దట్స్ హౌ మా అన్నయ్య ఈజ్ దట్స్ హౌ యు ఆర్ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్ అన్నయ్య. అండ్ అతిగా నీ గురించి చెప్పట్లేదు అనుకోకు, యు ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ద లాస్ట్ 10 years బికాజ్ మా అన్నయ్య పక్కన నువ్వు చాలా పర్ఫెక్ట్గా సింక్ అయిపోయి వచ్చావు. యూ హ్యావ్ టేకెన్ మై రోల్. లాస్ట్ 10 yearsకి ముందు మా అన్నయ్య పక్కన ఆ రోల్ నేను పడేవాడిని. ఆఫ్టర్ లాస్ట్ 10 years నుంచి దట్ హ్యాస్ బికమ్ యువర్ రోల్. సో యా, ఫ్రమ్ ద ఇనీషియల్ డేస్ ఆఫ్ మ్యారేజ్ మీ ఇద్దరితో కలిసి మనం ఇనీషియల్గా ఇంట్లో స్పెండ్ చేయడం అండ్ ఈవెన్ ఆఫ్టర్ గోయింగ్ టు యూఎస్ కాన్స్టెంట్ టచ్లోనే ఉండేవాళ్ళే. అండ్ బట్ వెన్ ఐ కేమ్ టు యూఎస్ దోస్ ఫ్యూ డేస్ విచ్ వి స్పెండ్ టుగెదర్. అండ్ ఈవెన్ లాస్ట్ ఇయర్ మళ్ళీ మీరు ఇండియా వచ్చినప్పుడు ద మూమెంట్స్ వి ఆల్ స్పెండ్ టుగెదర్. అండ్ ఈవెన్ పక్కన ఉండకపోయినా మాట్లాడిన ప్రతిసారి మీరు ఐ డోంట్ ఫీల్ లైక్ యూ బోత్ ఆర్ అట్లీస్ట్ అది నువ్వు ఏదో ఎక్కడో దూరంగా ఉన్నావో ఎవరో ఎక్కడో ఉన్న మనుషులు అయితే అనిపించవు, ఎందుకంటే దట్స్ హౌ క్లోజ్ వీఆర్. హాయ్ బావగారు, హాయ్ మేఘ్నక్క, హ్యాపీ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. 10 years ఇట్స్ అ మైల్ స్టోన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ అస్ ఆల్వేస్. అండ్ వెరీ 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 హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అందరం మీకు దూరంగా ఉన్నాము, ఫ్యామిలీ మొత్తం దూరంగా యూఆర్ సెలబ్రేటింగ్ 10th anniversary అని మీరు అనుకోవచ్చు. సో వీ డోంట్ వాంట్ యూ టు ఫీల్ లైక్ దట్. సో వీఆర్ మేకింగ్ దిస్ వీడియో. ఇది ఒక చిన్న సర్ప్రైజ్ వీడియో మీకు, లైక్ మా తరపు నుంచి, టు మేక్ ష్యూర్ దట్ ఆర్ ప్రెజెన్స్ ఇస్ ఆల్వేస్ దేర్. మీరు ఎంత దూరంగా ఉన్నా మా ప్రెజెన్స్ ఎప్పుడు మీ లైఫ్లో ఉండాలి అంటే ఫ్యామిలీ ప్రెజెన్స్ ఇస్ everyone is thinking about you అని. యా, స్పెషల్లీ ఆన్ ది స్పెషల్ అకేషన్స్ మేము ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తాము. మీ చుట్టూ మీ దగ్గర లేకపోయినా మా మనసులో ఎప్పుడు అక్కడే ఉన్నాయి, మీ చుట్టే తిరుగుతున్నాయి అని చెప్పడానికి. ఎప్పుడే మర్చిపోయా. నిహిరా హాయ్. హాయ్ నిహిరా. అకేషన్ డామినేట్ చేసింది, సో నీట్గా విష్ చేసాము. బట్ యా, హాయ్ నిహిరా, ఎంజాయ్ యువర్ పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ. So this video is all for you. Please like, share and subscribe to Mumma's Munchkin. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, 10th anniversary. చూస్తుండగా 10 years అనేది నిమిషాలు జరిగిపోయినట్టు అనిపించింది. ఎన్నో అనుభవాలు, ఎన్నో రకాల అనుభూతులు, మెమరీస్ అన్ని గుర్తొస్తుంటాయి. December 6th అందరి సమక్షంలో పెద్దలందరి ఆశీర్వాదాలతో చక్కగా వాడి మ్యారేజ్ 2014 December 6న జరిగింది. मरी
కరెక్ట్గా 2024కి డిసెంబర్ 6కి 10 ఏళ్ళు అయింది. కాబట్టి ఈ 10 ఏళ్ళు కూడా వాళ్ళ వైవాహిక జీవితంలో ఎటువంటి పరపక్షాలు లేకుండా చక్కగా జరిగింది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా వాళ్ళకి చక్కగా అందమైన పిల్ల పాప పుట్టింది. ఆ పాప డెలివరీ టైం కరోనాలు అవ్వడం వల్ల వాళ్ళ అమ్మ నాన్నగారు కానీ మేము కూడా ఎవరు వెళ్ళడం అవ్వలేదు. వాళ్ళే చేసుకున్నారు. అడుగులలో నా నా నడకలివే నా తెలియక నా గుండెకి తికమకలేనా తరగక ఆరాధన ప్రతిసారి అదే తీరునా ఎలా వస్తున్నా ఉండక కలా బలా పడుతున్నాగక పరుగేలా నీ దారికి పరిహాసంగా నిజమేగా నీ చెలిమి చిరంజీవిగా ఇలా ఇలా వస్తున్నా ఉండక కరా బలా పడుతున్నాగక. ఆ అమ్మాయి డెలివరీ తర్వాత ఆ అమ్మాయి మేఘన ఇద్దరు కలిసి ఆ పిల్లని పిల్ల ప్రెగ్నెంట్ దగ్గర నుంచి అన్ని విషయాల్లోని కూడా వాడు ఆ పిల్లని ఒక చక్కగా పెంచుకుని వచ్చారు వాళ్ళు. నిజంగా ఈ తరం జంటలకు వాళ్ళు రోల్ మోడల్. మంచి జంట అనిపించుకున్నారు బాధ్యతల్లో కానీ అన్నిట్లో కూడా. ఇది ఆనంద బాష్పాలు ఇది దుఃఖం కాదు, ఆనంద బాష్పాలు. వాళ్ళ వైవాహిక జీవితం సక్సెస్గా ఇంతవరకు జరిగినందుకు ముచ్చటగా ముగ్గురు కూడా వాళ్ళు ప్రజెంట్ ఇప్పటి వరకు హ్యాపీగా ఉంటున్నందుకు పెద్దవాళ్ళ అత్తగారు మామగారి దగ్గర అందరినీ, ఆ అమ్మాయి ఏమో తోటికోడలు మరుదుని పిల్లల్ని అత్తగారిని చుట్టుపక్కల మా అత్తగారి సైడ్ వాళ్ళని అందరినీ ఆ అమ్మాయి చక్కగా చూసుకుంటూ, వాడు అటు సైడ్ని ఇటు సైడ్ని వాడు చూసుకుంటూ, తల్లిని తమ్ముడు మరదలు వాళ్ళందరినీ చూసుకుంటూ నిజంగా తక్కువ జనరేషన్లకి వాళ్ళందరికీ కూడా రోల్ మోడల్గా వాళ్ళిద్దరు ఉన్నారు. ఈ విధంగానే జీవితాంతం కూడా హ్యాపీగా చక్కగా ఉండాలని, నిండు నూరేళ్ళు ఆరోగ్యక్షేమంగా పిల్ల పాపలతో శుభ్రంగా ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ తల్లిగా ఇకపైన కూడా అందరి దగ్గర ఇలాగే మంచి అనిపించుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. అది పెద్ద కొడుకు కోడలు అన్నందుకు తను కూడా కోడలుగా రోల్ మోడల్ లాగే ఇద్దరికిద్దరు ఉంటూ ఈ 10 years మ్యారీడ్ లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా ఇది ఎలా కొనసాగుతూ నిండు నూరేళ్ళు కూడా హ్యాపీగా పిల్లలు మనవలు అందరితోటి కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆనందంగా ఆరోగ్యంగా ఎప్పుడు ఇలాగే ఉండాలి ఆనందంగా. Hi Sudhir, Meghna, hello, wish you happy married life, 10 years happy married life, all the best. ఓకే. Sudhir, Meghna, happy wedding anniversary. మీరిద్దరు ఇలాగే చక్కగా ఉండాలని, ఇంకో ఇల్లు కూడా కట్టుకొని మమ్మల్ని ఈసారి గృహప్రవేశానికి పిలవాలని, ఫ్లైట్లో తీసుకెళ్లాలని మరీ కోరుకుంటూ, నువ్వు పాప అందరూ రండి. వెరీ గుడ్. సుధీర్, హ్యాపీ 10 years wedding anniversary. అఖిలు హ్యాపీ వెడ్డింగ్ డే. Anniversary. Hi Sudhir, happy wedding anniversary. Wish you a very happy wedding anniversary, Sudhir. Happy wedding anniversary, Sudhir, Meghna. Happy wedding anniversary, Sudhir and Meghna. వివాహ దశమ వార్షిక శుభాకాంక్షలు. ఎంజాయ్ ది డే. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సుధీర్ అన్న అత్తిగా. హ్యాపీ వెడ్డింగ్ anniversary. God bless you both. Happy wedding anniversary to both of you. Every moment we spend with you is a
beautiful memories. So those are golden memories. So one of my memories I had with you was when I was very young. అప్పుడు నువ్వు నేను వెంకటమ్మ ఫస్ట్ టైం హెయిర్ కట్ స్టైలిష్ హెయిర్ కట్ ఇప్పుడు అమీర్పేటలో మొత్తం తిరిగి బైక్లో 3 సెలవులకి వెళ్ళి 4వ సెలవులో తర్వాత స్పైక్ హెయిర్ కట్ అవన్నీ చేయించావు. ఇప్పుడు అందరికీ బాగా అనిపించింది. నువ్వు వెంకటమ్మ యూ బోత్ మేడ్ మెనీ గుడ్ మెమరీస్ విత్ మీ. చాలాసార్లు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇద్దరిని ఎత్తుకొని ఆడించావు. వీ హ్యాడ్ ఫన్ టైమ్ విత్ యూ. వీ మిస్ దోస్ మెమరీస్. సో యా. When you came to Bangalore, we had very good memories. We went outside. It was a very cherished experience. So happy wedding anniversary. Happy wedding anniversary. Hi Nana, Sudhiru, Meghna. Good morning. Many more happy anniversary both of you. May God bless you. Nana, 9 వసంతాలు ఇద్దరు కష్ట సుఖాల్లో సుఖ దుఃఖాల్లో భాగం పంచుకొని ఒకరికొకరు తోడుగా నిలబడి ఎంతో అన్యోన్యంగా చక్కగా నడుచుకుని వచ్చారు. ఇంకా 100 వసంతాలు ఇలాగే ఒకరికొకరు కష్ట సుఖాల్లో సుఖ దుఃఖాల్లో అన్యోన్యంగా నిలబడి సంసారాన్ని చక్కగా చక్కదిద్దుకుని ఇద్దరు అన్యోన్యంగా పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో 100 వసంతాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను గిరిమాయ శుభాశీస్సులు అందజేస్తున్నాం. Once again, both of you, happy anniversary, పెళ్లి రోజు శుభాకాంక్షలు. సుధీరు, మేఘన. Sudhir and Meghna, wishing you a happy wedding day, 10th anniversary. I am so blessed to bless you on this day and happy to know you. మీరు ఇలాగే ఎన్నో వెడ్డింగ్ డేస్ జరుపుకుని చాలా సంతోషంగా ఉండాలి. బ్లెస్ యూ అండి. హాయ్ సుధీర్ అండ్ మేఘన, విష్ యూ ఎ వెరీ హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ 10th యానివర్సరీ. ఇప్పుడు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాను. ఆంటీ అడిగిన విషయం, విషెస్ చెప్పమని అడిగిన విషయం గుర్తొచ్చింది. 10వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ. ఈసారి ఇండియా వచ్చినప్పుడు ఇంటికి రండి, భోజనానికి రండి. ఓకేనా? వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ. మేఘన సుధీర్కి పెళ్లి రోజు శుభాకాంక్షలు. అల్లరి గజాలెక్కిపోయేవాడు దించడానికి. అప్పుడు వీధిలో వెళ్తుంటే దించేవాడు. అలా పట్టుకుని ఉంచేదాన్ని అలాగే ఆ మీదనే. ఇది వెళ్ళిపోయాను నాకు అంటే రోడ్డు మీద కూర్చునేవాడు. వెళ్ళిపోయి రోడ్డు మీద పన్నే వెళ్ళేసరికి పారిపోయాడు. మళ్ళీ అక్కడికి శుభాకాంక్షలు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు బోత్ సుధీర్ అండ్ మేఘన. స్టార్ట్ చేయాలంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి తెలియదు. నేను చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను. నాకు చాలా బాగా గుర్తుంది. ఫస్ట్ వాడిని వాడిని చిన్నగా నా ఊళ్ళో పడుకోబెట్టమని గొడవ చేసినని నా ఊళ్ళో వేసుకొని పడుకోబెట్టించుకున్నాను. అది నాకు ఫస్ట్ 4th మెమరీ. తర్వాత చాలా మెమరీస్ ఉన్నాయి. అందులో బాగా చెప్పుకోవాలంటే మా ట్రిప్స్. మేము సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడల్లా అందరం ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళేవాళ్ళం, ఫ్యామిలీ కానీ. ఆ ట్రిప్లో ఫుడ్ కోసం ఎవరైనా టేస్ట్ చేయాలంటే ఫస్ట్ సుధీర్ని, శ్రీకాంత్ అని వీళ్ళిద్దరిని పంపించేవాళ్ళం. వాళ్ళిద్దరు తిని వాళ్ళిద్దరు సేమ్గా వస్తేనే మిగతా వాళ్ళు వెళ్ళి తినేవాళ్ళం, లేకపోతే వెళ్ళి తినేవాళ్ళం కాదు. ఏ సుధీర్ గుర్తున్నాయి అది మెమరీస్ అన్నీ. ఇంకా చాలా ఉన్నాయి. మేము చేసింది నైట్ అవుట్స్ చేసింది, నేను చేసిన చిలిపి గోళలు చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ వెళ్తే వీడియోస్ అయిపోతుంది. ఎనీవే మీరిద్దరు చాలా ప్లేస్డ్గా ఇలాగే హ్యాపీగా ఉండాలని, ఇంకా చాలా 4 more years ఇంకా ఇలాగే గడవాలని. ఐ విష్ యూ బోత్ అ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హాయ్ సుధీర్ అండ్ మేఘన గారికి 10వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అలాగే బాబా గారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్. మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ 10th యానివర్సరీ. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సుధీర్ గారు అండ్ మేఘన. హాయ్ సుధీర్ గారు, మేఘన, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. హ్యాపీ యానివర్సరీ సుధీర్ అండ్ మేఘన.
Wish you both a very happy anniversary. Many more years of joy, happiness and love together. 10th wedding anniversary, Sudhir and Meghna. Happy 10th wedding anniversary, Sudhir and Meghna. Enjoy your day, have fun, enjoy. Hi Sudhir. Happy wedding anniversary to you and Attika. దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంలో సుధీర్ మేఘనలకు మనస్ఫూర్తిగా పెళ్లి రోజు శుభాకాంక్షలు.